షాంపూలో ఇది కలిపి రాసుకుంటే చాలు, మీరు ఎంత నెల్లగా ఉన్నా సరే మీ ముఖం పైన మచ్చలు, పిగ్మెంటేషన్, డెడ్ స్కిన్ మొత్తం ఒక్క వాష్ లోనే తొలగిపోతుంది. మార్కెట్ లో దొరికే బ్లీచ్లు, ఫేషియల్స్ కంటే 10 ఎక్కువ గ్లో ఇచ్చే ఈ ప్యాక్ తయారీకి మీ వంటింట్లో ఉండే 2-3 సింపుల్ వస్తువులుంటే చాలు. మనలో చాలా మందికి ముఖం మీద ట్యాన్, జిడ్డు సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఫేస్ వాష్ చేసినా సరే ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. కానీ ఈ రోజు నేను చూపించబోయే ఈ ప్యాక్ ఒక స్కిన్ వైటనింగ్ సీక్రెట్ అని చెప్పొచ్చు. ఇది వాడిన తర్వాత మీ ముఖం ఎంత సాఫ్ట్ గా మారుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. ₹1 ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇన్స్టెంట్ గ్లో ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. నేను ఈ వీడియోలో మీ అందరికి లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తానండి. నా ఫేస్ పైన అప్లై చేసుకుని మరీ చూపిస్తాను. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అందులోకి 1 స్పూన్ వరకు పంచదారనైతే వేసేసుకోండి. పంచదార అనగానే మనం కేవలం తీపి కోసమే అనుకుంటాం, కానీ మన చర్మం పైన పేరుకుపోయిన మొండి మురికిని, డెడ్ స్కిన్ సెల్స్ ని వదిలించడంలో దీనికి మించిన నేచురల్ స్క్రబ్బర్ మరొకటైతే లేదండి. ఇది మన చర్మం లోపలి నుండి శుభ్రం చేసి ముఖం సాఫ్ట్ గా గ్లోయింగ్ గా మారటానికి ఇది ఒక పునాది లాగా పనిచేస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం షాంపూనైతే యాడ్ చేసుకున్నామండి. మీరు ఇక్కడ ఏ షాంపూనైనా యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇలాగా క్లినిక్ ప్లస్ షాంపూని అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇందులో కెమికల్ పర్సంటేజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది అనేసి. షాంపూ మన ఫేస్ కి ఒక క్లెన్జర్ లాగా అయితే పనిచేస్తుందండి. మీరు షాంపూ ప్లేస్ లో ఫేస్ వాష్ జెల్ నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక ఇలా వేసిన పంచదారని, షాంపూని రెండిటిని బాగా మిక్స్ చేస్తుంటే చూడండి, ఇక్కడ మంచి క్రీమీ టెక్స్చర్ లో ఒక పఫ్ లాగైతే ఫామ్ అయిపోయింది. ఇలాగైతే రావాలన్నమాట. అంతవరకు బాగా మిక్స్ చేసేసుకోండి. షాంపూలో పంచదారని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కాఫీ పౌడర్ అయితే వేస్తున్నానండి. ఇలాగా చిన్నది 2 రూపీస్ది కాఫీ పౌడర్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇందులో ఉన్నది మనకి 1 స్పూన్ వరకు అయితే వస్తుందండి. సో మీ దగ్గర నార్మల్ కాఫీ పౌడర్ ఉంటే 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని యాడ్ చేసుకోవచ్చు. కాఫీలో ఉండే కెఫెన్ మన చర్మానికి ఒక మంచి బూస్టింగ్ లా అయితే పనిచేస్తుంది. ముఖ్యంగా కళ్ళ కింద ఉన్న నలుపును, ఎండ వల్ల వచ్చిన ట్యాన్ ను తగ్గించి ముఖం తెల్లగా మెరిసిపోయేలా చేయటంలో కాఫీ పౌడర్ నిజంగా ఒక మ్యాజిక్ అనే చెప్పాలండి. ఇది చర్మంపై ఉన్న మచ్చలను, మొండి పిగ్మెంటేషన్ ను క్రమంగా తగ్గిస్తుంది. సో ఇలాగా కాఫీ పౌడర్ ని వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. మనం ఇందులో ఏ ఇంగ్రీడియంట్ అయితే వేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ అయిపోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ప్యాక్ లో మిక్సింగ్ పార్ట్ అనేది బాగా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 స్పూన్ వరకు శనగపిండిని అయితే వేసుకుందాం. పూర్వకాలం నుండి మన అమ్మమ్మలు, నానమ్మలు అందం కోసం వాడే బెస్ట్ ఇంగ్రీడియంట్ అంటే ఇదేనండి. శనగపిండి మన చర్మాన్ని టైట్ చేయటమే కాకుండా ముఖం మీద ఉండే అనవసరమైన అన్వాంటెడ్ హెయిర్ తగ్గించడానికి మరియు చర్మం మరీ జిడ్డుగా మారకుండా కాపాడటానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మనం తయారు చేసే ఈ ప్యాక్ కి ఇది ఒక మంచి బేస్ ని ఇస్తుంది. సో ఇలాంటి పవర్ఫుల్ ప్యాక్ ని మీ ముఖం పైన అప్లై చేసిన తర్వాత ఆ వచ్చే రిజల్ట్ చూసి మీరు షాక్ అయిపోతారండి. నిజంగా చెప్తున్నాను, ఇది 100% రిజల్ట్ అయితే ఇస్తుందండి. సో వీడియోని అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక నెక్స్ట్ ఇందులోకి మనం పాలునైతే యాడ్ చేసుకోవాలండి. రా మిల్క్, పచ్చి పాలని యాడ్ చేసేసుకుందాం. మనం రెడీ చేసే ఈ ప్యాక్ ని మంచిగా మిక్స్ చేసుకోవడానికి ఇందులో కొద్దిగా పాలని వేసుకుంటూ కలుపుకోండి. పాలు మన చర్మానికి అద్భుతమైన ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తాయండి. మనం ఈ ప్యాక్ లో ముందుగా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చర్మాన్ని శుభ్రం చేస్తే పాలు చర్మాన్ని లోపల నుండి హైడ్రేట్ చేసి ఎంతో మృదువుగా మరియు పట్టులా మెరిసిపోయేలాగా చేస్తాయండి పాలు. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్ గా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి ఎంత మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చిందో. పంచదార పూర్తిగా కరిగి కాఫీ పౌడర్ తో కలిసినప్పుడు ఇది ఒక డార్క్ చాక్లెట్ పేస్ట్ లా ఎంత బాగుందో కదా. దీన్ని ఇలా కలుపుతున్నప్పుడే మనకు అర్థమవుతుంది ఇది మన చర్మం పై ఎంత స్మూత్ గా ఉండబోతుందో అని. ఎక్కడా ఉండలు లేకుండా సాఫ్ట్ గా వచ్చే వరకు ఇలాగ క్రీమీ టెక్స్చర్ లో ఉండేలాగైతే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం మ్యాజికల్ గ్లో ప్యాక్ అప్లై చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు వరకు ఉంచుకోవాలి, ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉంది, అది కూడా అప్లై చేయాలండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఈ ప్యాక్ నిజంగా 100% వర్క్ అవుతుందండి. ఈ మ్యాజికల్ ఫేస్ ప్యాక్ ని నేను వారానికి 2 సార్లు అలా నెల రోజులు వాడానండి.
అంతే, నా ఫేస్ మీద వచ్చిన గ్లోని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అంత బాగా వర్క్ అయిందండి. ఇంతకు ముందు నా ఫేస్ పైన మచ్చలు, పిగ్మెంటేషన్, ఎండ వల్ల స్కిన్ అనేది నెల్లగా మారిపోయింది. అసలు ఎన్ని ఫేస్ ప్యాక్స్ వాడినా కానీ నా స్కిన్ అనేది అసలు వైటనింగ్ గా బ్రైటనింగ్ గా కనిపించలేదండి. అలానే నా ఫేస్ మొత్తం డల్ గా నెల్లగా అయితే ఉండేదన్నమాట. సో ఈ పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ని నా ఫేస్ పైన అప్లై చేసుకున్న తర్వాత నా ఫేస్ లో వచ్చిన మార్పును చూసి నేనే ఆశ్చర్యపోయానండి. నిజంగా ఇంత బాగా వర్క్ అవుతుందా అని. సో ఈ ప్యాక్ ని మీ ఫేస్ పైన అప్లై చేసుకునే ముందుగా మీ ఫేస్ ని ఫేస్ వాష్ చేసేసుకోండి. తర్వాత ఒక పొడి టవల్ తోటి నీట్ గా తుడిచేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మీ ముఖం పైన అయితే అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వీడియోలో చూపించినట్లు ఇలాగా మీ ఫేస్ పైన, మీ నెక్ దగ్గర మొత్తం ఇలాగా ఒక థిక్ లేయర్ లో అయితే అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. 10 నిమిషాల తర్వాత కొద్దిగా వాటర్ ని కానీ లేకపోతే కొద్దిగా మిల్క్ ని కానీ ఈ ఫేస్ పైన తడుముకుంటూ ఇలాగా మసాజ్ చేయండి. సర్క్యులర్ మోషన్ లో మీ ఫోర్ హెడ్ దగ్గర, మీ చీక్స్ దగ్గర, మీ ముక్కు దగ్గర, మీ మౌత్ అరౌండ్ దగ్గర ఇలాగా సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేస్తూ చేయండి. ఒక 5 మినిట్స్ వరకు చేయాలండి. మరీ గట్టిగా అయితే రుద్దొద్దు. ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలాగైతే చేసేసుకోండి. ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుంచుకోండి. మీది ఒకవేళ ఆయిలీ స్కిన్ అయితే ఈ ప్యాక్ లో పాలకు బదులుగా మీరు కొద్దిగా రోజ్ వాటర్ లేదా పెరుగునైతే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే కనుక నేను చెప్పినట్టుగా పాలు వాడటం మంచిదండి. మీకు ఇంకా ఎక్కువ గ్లో కావాలి అనుకుంటే ఇందులో మీరు మనం రెడీ చేసుకున్న ఈ ప్యాక్ లోనే 1/2 టీ స్పూన్ తేనె లేదా విటమిన్ ఈ క్యాప్సిల్ నైనా కలుపుకోవచ్చు. దీనివల్ల మీ చర్మం అస్సలు పొడిబారకుండా మృదువుగా ఉంటుంది. మీది ఏ స్కిన్ టైపో కింద కామెంట్ చేసేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, 10 నిమిషాల వరకు మనం ఫేస్ పైన ప్యాక్ ని అలాగే ఉంచుకొని ఇంకొక 5 నిమిషాల వరకు మసాజ్ చేసుకున్నాం కదండి. మొత్తం 15 మినిట్స్ తర్వాత మనం ఫేస్ వాష్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేనైతే ఫేస్ వాష్ చేసుకొని మరీ చూపిస్తున్నాను. ఎంత బాగుందో, నా స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా గ్లోయింగ్ గా అయితే కనిపిస్తుందండి. మీరు నార్మల్ వాటర్ తోటే ఫేస్ వాష్ చేసుకోవాలండి. ఎటువంటి సోప్ నైతే అస్సలు యూజ్ చేయకూడదు. ఈ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందని చెప్పాను కదండి. మనం ఫస్ట్ ఆ ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత మనం ఎటువంటి సోప్ నైతే యూజ్ చేయకుండా మన స్కిన్ అనేది డ్రై అయిపోకుండా ఇలాగా అలోవెరా జెల్ అయితే అప్లై చేసుకోవాలి. కొద్దిగా అలోవెరా జెల్ ని తీసుకొని అందులోకి ఒక విటమిన్ ఈ క్యాప్సిల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఈ ఫేస్ పైన డైలీ నైట్ టైం అయితే అప్లై చేసుకొని పడుకోవాలండి. తర్వాత పొద్దున్నే సోప్ తోటి ఫేస్ అయితే వాష్ చేసుకోవచ్చండి. ఇలాగా మీరు అలోవెరా జెల్ లో విటమిన్ ఈ క్యాప్సిల్ ని మిక్స్ చేసుకొని మీ ఫేస్ పైన డైలీ అప్లై చేయటం వల్ల మీ కళ్ళ కింద నల్ల వలయాలు, మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్, మచ్చలు, అలానే ఎంత నెల్లగా ఉన్నా సరే తెల్లగా మెరిసిపోతారండి. నేను నిజంగా చెప్తున్నాను, సీరియస్లీ ట్రస్ట్ మీ. ఇక ఇలా రెడీ చేసుకున్న ఈ ప్యాక్ ని మీరు వారానికి 2 సార్లు మాత్రమే యూజ్ చేయాలండి. మీరు ఈ ఫేస్ ప్యాక్ ని యూజ్ చేస్తే చాలు, మీరు పార్లర్కి వెళ్ళి వేలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదన్నమాట. సో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంచక్కా మీరు ఫేస్ ని చాలా గ్లోయింగ్ గా అయితే మార్చుకోవచ్చు. ఇక ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.